Welcome, students. Welcome to Ravi Sir GK classes. ఇప్పుడు 2025 ఇయర్ రౌండప్ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా మరొక కీలకమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అది జాతీయ అంశాలు, నేషనల్ ఈవెంట్స్ అంటారు. ఇందులోనే పాలిటీ రిలేటెడ్ అంశాలు మిక్స్ అయి ఉంటాయి, ఎకానమీ రిలేటెడ్ అంశాలు మిక్స్ అయి ఉంటాయి, జనరల్ ఇష్యూస్ కూడా ఇందులోనే 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగినటువంటి కీలకమైనటువంటి సంఘటనలని నేషనల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ థింగు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, ఖచ్చితంగా ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశము జాతీయ అంశాలు అన్నాం కదా. జాతీయం, నేషనల్ ఇష్యూస్. అందులో ఒకటవ కీలకమైనటువంటిది వందే మాతరం, నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా. మనందరికీ తెలిసినటువంటిదే. వందే మాతరం 150వ వార్షికోత్సవం చాలా ఇంపార్టెంటు. ఖచ్చితంగా ప్రశ్న అడుగుతాడు. దీని మీద లేటెస్ట్గా కూడా మనకి గైడ్లైన్స్ రావటం జరిగింది. లెట్ us డిస్కస్ 150th యానివర్సరీ ఆఫ్ అవర్ నేషనల్ సాంగ్ వందే మాతరం. వందే మాతరంకి ఎప్పుడు 150వ వార్షికోత్సవం జరిగింది? ఆ వందే మాతరం అంటే అర్థమేమిటి? దాన్ని మొదట ఏ భాషలో ఎలా రచించారు? ఈ సంఘటనలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం డిస్కస్ చేద్దాం. వందే మాతరంకి 150వ వార్షికోత్సవం ఎప్పుడు జరిగింది అంటే 2025 నవంబర్ 7వ తేదీన, నవంబర్ 7th 150వ వార్షికోత్సవం. ఎందుకంటే 150 సంవత్సరాల క్రితం దీనిని మొట్టమొదటిసారిగా ఎప్పుడు దీనిని రచించారు, ఎప్పుడు దీన్ని మొదటిసారిగా ఆలపించారు అన్నది చూద్దాం. అయితే దీనిని రచించి 150 సంవత్సరాలు అయిందా, లేదా మొదటిసారి పాడి 150 సంవత్సరాలు అయిందా అనేది చాలా కీలకంగా ఇప్పుడు చూద్దాం. వందే మాతరంకి 2025 నవంబర్ 7వ తేదీన 150వ వార్షికోత్సవం తొలిసారిగా పాడడం వలన ఈ వార్షికోత్సవం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా, తొలిసారిగా దీన్ని ఎప్పుడు పాడారు అంటే 1875 నవంబర్ 7వ తేదీన దీన్ని ఆలపించడం జరిగింది, 1875లో. అయితే ఎక్కడ పాడారు, పాడిన తొలి గాయకుడు ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే 2025 నవంబర్ 7న మొత్తం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, లేదా 150వ వార్షికోత్సవం జరుపుకున్న వందే మాతరానికి అర్థము ఏమిటి? వందే మాతరం అంటే అర్థం ఏమిటి అంటే, అమ్మా నీకు నమస్కరిస్తున్నాను, అమ్మా నీకు నమస్కరిస్తున్నాను అనేటువంటి అర్థం వస్తుంది. ఈ అమ్మా నీకు నమస్కరిస్తున్నాను అన్నటువంటి ఇది ఒక శాశ్వత గేయం, పర్మనెంట్ సాంగ్. అనేక తరాల స్వాతంత్ర్య సమర యోధులకు మరియు జాతి నిర్మాతలకు స్ఫూర్తినిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి గేయం వందే మాతరం. అయితే భారతదేశ జాతీయ గుర్తింపు మరియు సామూహిక స్ఫూర్తికి శాశ్వత చిహ్నంగా నిలిచింది ఈ వందే మాతరం. దీనిని రచించిన రచయిత ఎవరు అంటే బంకిం చంద్ర
చటర్జీ, బంకిం చంద్ర చటర్జీ దీనిని రచించారు. అయితే ఆయన మొదట దీన్ని ఇండిపెండెంట్గా రాశారు, స్వతంత్రంగానే రాశారు. స్వతంత్రంగా రాసిన తరువాత ఆయన 1882లో ఆయనే రచించి ప్రచురించినటువంటి ఒక నవల ఉంది. ఆ నవల పేరు ఏమిటంటే ఆనంద్ మఠ్ అనేటువంటి నవల. సన్యాసుల మఠము, సన్యాసుల ఉద్యమం, సన్యాసి రెబిలియన్ మీద రాసినటువంటి ఈ ఆనంద్ మఠ్ నవలలో దీనిని చేర్చడం జరిగింది. అయితే వందే మాతరం మొదటగా సంస్కృతంలో రాయబడింది. ఇట్ వాజ్ ఫస్ట్ రిటన్ ఇన్ సాంస్క్రిట్. వందే మాతరం మొదట బంగదర్శన్ అనే పత్రికలో ప్రచురించబడింది. ఇది చాలా ఇంపార్టెంటే. వందే మాతరాన్ని మొట్టమొదటగా ఏ పత్రికలో ప్రచురించారు అంటే బంగదర్శన్ అనే పత్రికలో ప్రచురించారు. అయితే బంగదర్శన్ సాహిత్య పత్రికలో ప్రచురించారని చెప్పాం. 1875 నవంబర్ 7న దీనిని మొట్టమొదటిసారిగా బంగదర్శన్ పత్రికలో ప్రచురించబడింది. చాలా చాలా ఇంపార్టెంట్. తొలిసారిగా పాడడం జరిగిన సందర్భం అయితే కాదు. 1875 నవంబర్ 7న బంగదర్శన్ అనే పత్రికలో తొలిసారిగా ప్రచురించబడింది. ఆ ప్రచురించబడడం వలన 150వ వార్షికోత్సవం జరిగింది. అయితే దీన్ని తొలిసారిగా పాడిన వ్యక్తి ఎవరు, ఎప్పుడు పాడారంటే తొలిసారిగా దీనిని 1896లో కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో దీన్ని మొదటిసారిగా ఆలపించడం జరిగింది. మొదటిసారిగా దీనిని ఆలపించినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. మన భారత జాతీయ గేయం అయినటువంటి జనగణమనని రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ దీన్ని మొదటగా 1896లో కలకత్తాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో తొలిసారి ఆలపించడం జరిగింది. 1875 నవంబర్ 7న బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో ప్రచురించబడింది. ఆ ప్రచురించబడిన సందర్భంగానే వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. తొలిసారిగా పాడడం అనేది కాదు, తప్పు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. అయితే వందే మాతరం అనే నినాదము మొదటిసారిగా బహిరంగంగా ఎక్కడ పలకబడింది అంటే 1905లో, అది కూడా బెంగాల్ విభజన సందర్భంగా జరిగింది. ఆగస్టు 7, 1905లో స్వదేశీ ఉద్యమం మరియు బెంగాల్ విభజన ఉద్యమం సందర్భంగా కలకత్తాలో వేలాది మంది విద్యార్థులు ఒక దగ్గరికి చేరి వందే మాతరం అని నినదించడం జరిగింది. ఆనంద్ మఠ్ నవల మాతృభూమికి తమ జీవితాలను అంకితం చేసిన సంతానాలుగా పిలువబడే సన్యాసుల బృందము. ఆ సన్యాసుల బృందానికి ఏమని పేరంటే సంతానాలు అంటారు. ఆ సన్యాసుల బృందం చుట్టూ తిరిగేటువంటి ఒక అద్భుతమైన కథ. ఆ తర్వాత భారత జాతీయ పతాకాన్ని మొట్టమొదటిసారిగా 1907లో విదేశాలలో ఎగురవేశారు. ఆ విదేశాలలో ఎక్కడ ఎగురవేశారంటే జర్మనీలోని స్టట్గార్ట్లో ఎగురవేశారు. జర్మనీలోని స్టట్గార్ట్. ఆ స్టట్గార్ట్లో మేడం బికాజీ రుస్తుం కామా తొలిసారిగా మన జెండాని ఎగురవేయడం జరిగింది. మేడం బికాజీ రుస్తుం కామా మొట్టమొదటిసారిగా ఎగురవేశారు. ఆమె ఎగరవేసినప్పుడు ఆ పతాకం పైన, జర్మనీలో ఎగురవేసిన ఆ భారత జాతీయ పతాకం పైన, అప్పుడు మన భారత జాతీయ పతాకంగా భావించిన దానిపైన వందే మాతరం అనే పదాలు రాసి ఉన్నాయి. అలాగే 1906లో బిపిన్ చంద్రపాల్ ఆగస్టులో 1906 ఆగస్టులో బిపిన్ చంద్రపాల్ ఎడిటర్గా
వందే మాతరం అన్న పేరుతో ఒక ఆంగ్ల పత్రికను ప్రారంభించారు బిపిన్ చంద్రపాల్. ఆ తరువాత శ్రీ అరబిందో దాంట్లో జాయింట్ ఎడిటర్గా జాయిన్ అయ్యారు. అలాగే 1909లో ప్యారిస్లో, ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉన్న భారతీయ దేశభక్తులు జెనీవా నుండి వందే మాతరం అనే దినపత్రికను సేమ్ మరలా వాళ్ళు కూడా ప్రచురించడం జరిగింది. ఆ తర్వాత 1912 అక్టోబర్లో గోపాలకృష్ణ గోఖలే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గోపాలకృష్ణ గోఖలే దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ పర్యటనకు వెళ్ళగా అక్కడ ఉన్న భారతీయ దేశభక్తులు వందే మాతరం నినాదాలతో హోరెత్తించడం జరిగింది, స్వాగతం పలికారు. అలాగే 1950 జనవరి 24న దీనిని వందే మాతరంను భారత జాతీయ గేయంగా, నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియాగా స్వీకరించడం జరిగింది. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక సంవత్సరం మొత్తం దేశవ్యాప్తంగా జరిగే కార్యకలాపాలను ప్రారంభించారు. ఒక స్మారక స్టాంపుని, నాణ్యాన్ని విడుదల చేయడం కూడా జరిగింది. అయితే లేటెస్ట్గా ఫిబ్రవరి 1st వీక్లో కేంద్ర హోంశాఖ వందే మాతరం ఎలా పాడాలి అన్న దాని మీద గైడ్ లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్లో ప్రస్తుతం మనం వందే మాతరంని మొత్తం వందే మాతరంలో ఆ బంకించంద్ర చటర్జీ గారు రాసిన ఒరిజినల్ ఫార్మాట్లో 6 చరణాలు ఉంటాయి. కానీ మనము 2 చరణాలనే ఆలపిస్తున్నాం. పాఠశాలల్లో కావచ్చు, ఏదైనా కార్యక్రమం ప్రారంభంలో కావచ్చు, 2 చరణాలనే పాడుతున్నాం. 1937లో నెహ్రూ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో మొదటి 2 చరణాలనే తీసుకొని మిగతా 4 చరణాలని పాడడం మానేయడం జరిగింది. దాంతో లేటెస్ట్గా కేంద్ర హోంశాఖ విడుదల చేసిన గైడ్లైన్స్ ప్రకారము ఇక నుంచి వందే మాతరంని 6 చరణాలని పాడాల్సిందే. ఈ 6 చరణాలు పాడడానికి 3 నిమిషాల 10 సెకండ్ల సమయం పట్టుతుంది అని కూడా టైం డ్యూరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. ఇప్పుడు జనగణమన పాడడానికి 52 సెకండ్ల సమయము, షార్ట్ వెర్షన్ పాడడానికి 20 సెకండ్ల సమయం అని టైం ఎలాగైతే వచ్చి చాలాసార్లు క్వశ్చన్ అడిగాడో, ఇది ఫస్ట్ టైం దీనికి సంబంధించిన టైం కూడా మెన్షన్ చేశాడు. కాబట్టి 3 నిమిషాల 10 సెకండ్లలో వందే మాతరం యొక్క 6 చరణాలని ఇక నుంచి పాఠశాలల్లో కావచ్చు, కార్యక్రమాల ప్రారంభంలో కావచ్చు ఖచ్చితంగా ఆలపించాల్సిందే అని కేంద్ర హోంశాఖ గైడ్ లైన్స్ని విడుదల చేసింది. వందే మాతరంను, జనగణమనను ఒకేసారి పాడవలసి వస్తే వందే మాతరంనే ముందు పాడాలి. వందే మాతరం పాడుతున్నప్పుడు అందరూ సగర్వంగా లేచి నిల్చోవాలి. మైకుల్లో కానీ, టేప్ రికార్డుల్లో కానీ, సినిమా స్క్రీన్ పైన కానీ, టీవీల్లో కానీ ఎక్కడైనా వినిపిస్తే లేచి నిలబడాల్సిన అవసరం లేదు. రాష్ట్రపతి, గవర్నర్లు హాజరయ్యే కార్యక్రమాలకి వాళ్ళు వచ్చే ముందు పాడాలి, వెళ్ళిపోయేటప్పుడు దాన్ని ఆలపించాలి, 2 సార్లు ఆలపించాలి అన్న నిబంధన కూడా తీసుకురావడం జరిగింది. అలాంటి కొత్త నిబంధనలతో వందే మాతరం మరింత ప్రాధాన్యతని సంతరించుకుంది. ప్రశ్న పరంగా కూడా మనకి ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, దీని తర్వాత మరొక చాలా కీలకమైనటువంటి అంశము విబి, GRAMG, విబి గ్రామ్జీ ఆర్ విబిజీ రామ్జీ అంటారు. ఏమిటిది, దీని ప్రత్యేకత ఏమిటి అన్నటువంటిది చూద్దాం. విబి గ్రామ్జీ అంటే, విబి అంటే వీక్షిత్ భారత్, విబి అంటే వీక్షిత్ భారత్. రోజ్గార్, రోజ్గార్, రోజ్గార్. ఆజీవక హామీ మిషన్, ఆజీవక హామీ మిషన్. జీ అంటే గ్రామీణ్,
వీక్షిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. ఇంగ్లీష్ అబ్రివేషన్ అది. వీక్షిత్ భారత్, జీ అంటే గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్, జీ అంటే గ్రామీణ్. మనం తెలుగులో దాన్ని వీక్షిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ గ్రామీణ్ అంటారు. దీనినే గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము అని పిలిచేవారు. సింపుల్గా మన పల్లెటూళ్ళలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే చెరువు పనులని, అలాగే రాయలసీమ ప్రాంతంలో అయితే కాలువ పనులని, అలాగే కోనసీమ ప్రాంతంలో అయితే కూడా కాలువ పూడికి తీతలని, ఇట్లాంటివి ఎక్కువగా మనకి పిలిచేవారు. అలా ఆ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి ఆ ఉపాధి హామీ చట్టాన్ని కొత్తగా పేరు మార్చడం జరిగింది. దాని పేరు విబి గ్రామ్ జీ అంటారు. అయితే దీనికి సంబంధించినటువంటి బిల్లును పేరు మార్పు, పని దినాలని కూడా పెంచడం జరిగింది. ఎన్ని రోజులు పని కేటాయిస్తారో కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఈ పేరు మార్పుకు, ఈ చట్టం యొక్క అమెండ్మెంట్కి బిల్లును లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఎల్ఎస్ అంటే లోక్సభలో 2025 డిసెంబర్ 16వ తేదీన దీనిని లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే లోక్సభ ఎప్పుడు ఆమోదం తెలిపింది అంటే 2 రోజుల్లో దీన్ని ఆమోదం తెలిపింది, డిసెంబర్ 18న. మరి రాజ్యసభలో ఈ బిల్లుని ఎప్పుడు పెట్టారు అంటే సేమ్ డేట్ 2025 లోక్సభ ఆమోదించిన తేదీన దీన్ని రాజ్యసభలో పెట్టారు, 18న. అలాగే రాజ్యసభ కూడా అదే రోజున ఆమోదించడం జరిగింది, డిసెంబర్ 18న. ప్రవేశపెట్టిన ఆమోదించిన తేదీ డిసెంబర్ 18. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి దీనిపైన ఎప్పుడు సంతకం చేశారు అంటే డిసెంబర్ 20, 2025. అంటే ఈ రాష్ట్రపతి సంతకం ఎప్పుడైతే అయిందో బిల్లు కాస్త చట్టంగా మారింది. ఇట్ చేంజ్డ్ అన్ యాక్ట్. అయితే ఈ బిల్లును, వీక్షిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ గ్రామీణ్ బిల్లును నరేగా స్థానంలో తీసుకొచ్చారు. నరేగా అంటే ఇందాక చెప్పాను కదండి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టమును రద్దు చేసి దాని స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. ఈ బిల్లును ఎవరు లోక్సభలోను రాజ్యసభలోను ప్రవేశపెట్టారంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దీనిని చట్టసభలో ప్రవేశపెట్టడం, లోక్సభ రాజ్యసభల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005ను ప్రతిపాదిత చట్టం రద్దు చేయడంతో పాటు 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ఆవిష్కరించాలన్న ఉద్దేశంతో ఈ పథకానికి పేరు మార్చి కొత్త నిబంధనలు తీసుకొచ్చామని ప్రకటించారు. ముఖ్యాంశాలు, ఈ చట్టం కొత్తగా తీసుకొచ్చిన ఈ చట్టంలో ముఖ్యాంశాలు ఏమిటంటే గ్రామీణ కుటుంబాలకు ఇప్పటి వరకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం క్రింద, గ్రామీణ ఉపాధి హామీ చట్టం క్రింద ఇప్పటి వరకు 100 రోజుల ఉపాధిని, పని లేని సమయంలో 100 రోజుల ఉపాధిని కల్పిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త చట్టం ప్రకారము దానిని 125 రోజులకు పెంచడం జరుగుతుంది. 125 రోజులు. అలాగే పని పూర్తయిన వారం రోజుల్లోపు, గరిష్టంగా 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించాలి. 7 to 15 డేస్లో కూలీలు చెల్లించాలి. ఇది చాలా కీలకం. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, గతంలో ఎప్పుడు వచ్చేదో కూడా తెలిసేది కాదు. అలాగే ఈ పథకానికి లేదా ఈ చట్టానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వాటా షేరింగ్ ఎలా ఉంటుందంటే 60:40గా నిర్ణయించడం జరిగింది. 60:40. గతంలో ఇది 90:10గా ఉండేది. ఈశాన్య రాష్ట్రాలకైతే 100% కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చేది. ఇప్పుడు సామాన్య రాష్ట్రాలకి 60% నిధులను కేంద్ర ప్రభుత్వము,
40% నిధులను సర్టెన్ స్టేట్ గవర్నమెంట్ భరిస్తాయి. అదే ఈశాన్య రాష్ట్రాలకి అయితే 90:10 రేషియోలో ఈ చట్టం, కొత్త చట్టం నిధులు కేటాయిస్తుంది. 90% కేంద్ర ప్రభుత్వం, 10% సర్టెన్ ఈస్టర్న్ స్టేట్, మేఘాలయ, సిక్కిం ఇట్లాంటి రాష్ట్రాలు 10% భరించాలి. అంతకుముందు 100% ఉండేది, ఇప్పుడు 90-10 అయింది. సామాన్య రాష్ట్రాలకి గతంలో 90:10 ఉండేది మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో, ఇప్పుడు అది 60:40 అయింది. ఈ రేషియోలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పని కోరిన 15 రోజుల్లోపు నేను వెళ్ళాను, బాబు నాకు పని చూపించండి అని అడిగాను. అలాగే అండి అని చెప్పారు. మీకు అలాగని చెప్పి 15 రోజుల్లో మీకు పని చూపించకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా వారికి నిరుద్యోగ భృతిని చెల్లించాలి. ఇదొక మంచి కండిషన్. అలాగే అక్రమాలను గుర్తించడానికి బయోమెట్రిక్ విధానాన్ని, హాజరుని, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడతారు. ప్రతి 6 నెలలకు ఒకసారి దీని మీద సోషల్ ఆడిట్ను కూడా నిర్వహించాలని నిర్ణయించారు. నెక్స్ట్, ఈ పనులన్నింటినీ కూడా జియో ట్యాగింగ్ చేస్తారు. ఎప్పటికప్పుడు గమనించడం జరుగుతుంది. జియో ట్యాగింగ్ ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్. మొబైల్ ఆధారంగా రియల్ టైంలో దీన్ని పర్యవేక్షిస్తారు. పనులు అవుతున్నాయా లేదా అన్నది ఇమీడియట్గా పర్యవేక్షిస్తారు. రైతులకు కూలీలు కొరత లేకుండా చూసేందుకు ఏటా సాగు మరియు కోతల సమయంలో 60 రోజుల పాటు ఉపాధి హామీకి బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. 60 రోజులు బ్రేక్ ఉంటుంది. ఎవరు అప్పుడు ఆ సమయంలో పంటలు పండించే టైంలో అయితే ఉపాధి హామీ చట్టం ప్రకారము ఎలాంటి పని కల్పించరు. 60 రోజుల పాటు బ్రేక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 305 రోజుల్లో కార్మికులు తమకు కేటాయించిన 125 రోజుల పనిని చేసుకోవచ్చు. ఇది చాలా కీలకం. అయితే ఈ విబి గ్రామ్ జీలో ఎలాంటి పనులకు ప్రాధాన్యత ఇస్తారు అంటే భూగర్భ జలాల పెంపు, భూగర్భ జలాల పెంపు అనేటువంటి దానిపైన ఎక్కువగా అవగాహన కల్పిస్తారు. అలాగే నీటి సంరక్షణ పనులు, నీటి సంరక్షణ పనులకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. 2, రోడ్లు కనెక్టివిటీ పనులు, రోడ్లు కనెక్టివిటీ పనులకి ప్రాధాన్యతనిస్తారు. అలాగే 3, నిల్వ కేంద్రాలు, స్టోరేజ్ సెంటర్స్ అంటారు. నిల్వ కేంద్రాలు, మార్కెట్లు, ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం. అలాగే 4, వరద కాలువలు, నేల సంరక్షణ వంటి పనులు, నేల సంరక్షణ పనులు ఇవి కూడా కీలకమే. అలాగే శాశ్వత ఆస్తుల కల్పన, ఈ పనులు చేయడం వలన పర్మనెంట్గా ఒక అసెట్ వచ్చిందంటే దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. నిధుల కేటాయింపు, ఈ కొత్త పథకం అమలు కోసం లేదా ఈ కొత్త చట్టం అమలు కోసం కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి 1,51,282 కోట్లుని కేటాయించడానికి ఒక అంచనా వేయడం జరుగుతుంది. ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇందులో కేంద్రం యొక్క వాటా సుమారు 92,692.81 కోట్లుగా ఉంటుందని, మిగతా సుమారు 55,589 కోట్లు రాష్ట్రాలకి సంబంధించిన వాటాగా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పథకం క్రింద సృష్టించబడిన ఆస్తులన్నింటినీ వికసిత భారత్ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ అనే జాతీయ డేటాబేస్లో పొందుపరుస్తారు. ఇక్కడ ఏం సృష్టించబడ్డాయి, ఏం చేశారు అన్నవన్నీ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్లో పెట్టడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్. నెక్స్ట్, దీని తర్వాత శాంతి బిల్లు 2023
2025 లేటెస్ట్గా మనకి శీతాకాల సమావేశాలు డిసెంబర్లో జరుగుతాయి కాబట్టి ఆ శీతాకాల సమావేశాల్లో తీసుకొచ్చినటువంటి కీలకమైన బిల్లులు ఇవి. శాంతి, SHANTI అంటారు, శాంతి బిల్. ఏమిటి ఈ శాంతి అంటే? దీని అబ్రివేషన్ ఉంది. శాంతి అంటే సస్టైనబుల్ హార్నెసింగ్ and advancement of nuclear energy for transforming India, అనేది ఈ బిల్లు శాంతి బిల్ అంటారు. సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ బిల్లును లోక్సభ ప్రవేశపెట్టడం, ఆమోదించడం ఎప్పుడంటే డిసెంబర్ 17, 2025 ఆమోదించింది. రాజ్యసభ దీన్ని ఎప్పుడు ఆమోదించిందంటే డిసెంబర్ 18, 2025 ఆమోదించింది. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీని మీద సంతకం ఎప్పుడు పెట్టారంటే డిసెంబర్ 20, 2025 దీని మీద సంతకం పెట్టారు. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము డిసెంబర్ 20న దీనిపైన సంతకం పెట్టారో ఇది చట్టంగా మారింది. బిల్లు ఇక్కడ వరకు బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టగానే అది చట్టంగా మారింది. అయితే ఈ శాంతి బిల్లు ప్రకారము న్యూక్లియర్ ఎనర్జీలో అంటే అణు ఇంధన రంగంలో ప్రైవేటు రంగాన్ని మొట్టమొదటిసారిగా ఆహ్వానించడం జరుగుతుంది. ప్రైవేటు రంగం ఆహ్వానం అంటే ఇక నుంచి ప్రైవేటు సంస్థలు కూడా అణు ఇంధన ఫ్యాక్టరీలను ప్రారంభించవచ్చు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని ప్రారంభించుకోవచ్చు. ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించేటువంటి చట్టం ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి పాయింట్ అది. ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానిస్తారు. ఆ తరువాత ఈ బిల్లుపై చర్చించినప్పుడు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇతర పునరుత్పాదక ఇంధన వనరులలో, రెన్యూవబుల్ ఎనర్జీ అంటారు, పునరుత్పాదక ఇంధన వనరులలో పోల్చినప్పుడు అణుశక్తి ద్వారా నిరంతరం విద్యుత్ సరఫరా అనేది ఉంటుందని, భద్రత పైన ఆందోళన అక్కర్లేదని ప్రకటించడం జరిగింది. 2047 నాటికి భారతదేశం 100 గిగావాట్ల అణు విద్యుత్ని స్థాపన సౌకర్యాలని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 100 గిగావాట్లు. ప్రైవేటు భాగస్వామ్యం వలన పెట్టుబడులు మరియు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ కొత్త చట్టం రావడంతో మురుగుపడిన లేదా రద్దయినటువంటి చట్టాలు ఏమిటి అంటే ది అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1952 రద్దయింది. 1962 రద్దయింది. అలాగే సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజీ యాక్ట్ 2010 ఈ రెండు కూడా రద్దవడం జరిగింది. ది అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజీ యాక్ట్ 2010 ఈ రెండు కూడా రద్దయి దాని ప్లేస్లో శాంతి చట్టం అనేది రావటం జరిగింది. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి ఈ శాంతి చట్టం చాలా కేంద్రంగా మారబోతుంది అని కేంద్రం ప్రకటించింది. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి కోసమే ఈ శాంతి చట్టాన్ని తీసుకొచ్చామని కేంద్రం ప్రకటించింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దీని తర్వాత మరొక కీలకమైనటువంటిది దేశంలో సింహాల జనాభా లెక్కలు.
దేశంలో సింహాల లెక్కలు. చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది. ఇది దేశంలో సింహాల లెక్కలను విడుదల చేయడం ఇది 16వసారి. ఈ నివేదికను ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 10వ తేదీన విడుదల చేశారు. ఆగస్టు 10 ప్రపంచ సింహాల దినోత్సవం, వరల్డ్ లయన్ డే. ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 10వ తేదీన ఈ 16వ సింహాల లెక్కలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అయితే 2025లో దేశంలో ఉన్నటువంటి ఆసియా సింహాల సంఖ్య 891 సింహాలు దేశంలో ఉన్నాయి. 891. 2020లో అయితే వీటి సంఖ్య కేవలం 674 ఉంటే గత 5 ఏళ్లలో సుమారుగా 32.2% వృద్ధితో 891కి చేరింది. అయితే ఈ నివేదికలో చెప్పిన 891 సింహాలలో సుమారు 26.9% ఆడ సింహాల సంఖ్యలో గ్రోత్ నమోదైతే 260 ఉండేవి ఆడ సింహాలు, అవి 330కి పెరగడం జరిగింది. అలాగే గత 10 సంవత్సరాలలో సింహాల జనాభా 70.36% వృద్ధి సాధించింది. 2015లో భారతదేశంలో 523 సింహాలు ఉండగా 891కి 2025కి చేరుకోవడం జరిగింది. ఈ మొత్తం సింహాలన్నీ కూడా గుజరాత్ రాష్ట్రంలోనే ఉన్నాయి, ఇంకెక్కడ వేరే స్టేట్లో లేవు. 2025 ప్రపంచ సింహాల దినోత్సవాన్ని గుజరాత్లోని ద్వారకా జిల్లాలో దేవ్భూమిలో ఉన్న బర్డా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో నిర్వహించగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. గుజరాత్లోనే నిర్వహించారు బర్డా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ప్రధాని మోడీ 2020 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో భాగంగా సింహాల రక్షణ కోసం ప్రాజెక్టు లయన్ అనే దాన్ని ప్రకటించడం జరిగింది. సింహాలను రక్షించడం కోసం 1990లో తీసుకుంటే భారతదేశంలో సింహాల సంఖ్య 284. ఇప్పుడు అది సుమారుగా 4 ఇంతలు పైగా పెరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి గణతంత్ర దినోత్సవం 2026లో తొలిసారిగా జరిగినటువంటి ఒక సంఘటన. ఇది డిసెంబర్లోనే వచ్చింది, అందుకోసమని ఆ కరెంట్ అఫైర్గానే చదవాలి. మరలా 2026 కరెంట్ అఫైర్స్ జనవరిలో మళ్ళీ దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చదువుతాం. తొలిసారి ఏం జరిగింది, ఈ సంవత్సరం మనకి 77వ రిపబ్లిక్ డే జరిగింది. కర్తవ్య పథ్లో అది జరుగుతుంది. కర్తవ్య పథ్ అంటే గతంలో దాన్ని రాజ్పథ్ అని పిలిచేవారు. అయితే గణతంత్ర దినోత్సవ పరేడ్లో తొలిసారిగా జంతు దళాన్ని ప్రదర్శించడం జరిగింది. జంతు దళాన్ని తొలిసారిగా ప్రదర్శించారు కవాతులో. ఆ జంతు దళాలు రీమౌంట్ అండ్ వెటర్నరీ కోర్ అనేటువంటి విభాగానికి చెందిన జంతువులను ఈ కవాతులో ప్రదర్శించడం జరిగింది. బ్యాక్ట్రియన్ జాతికి చెందిన 2 ఒంటెలు ఇందులో ఉన్నాయి. బ్యాక్ట్రియన్ జాతికి చెందిన 2 ఒంటెలు ఇందులో ఉన్నాయి. అలాగే 4 గుర్రాలు, 4 డేగలు, ఆర్మీకి చెందిన 10 స్వదేశీ కుక్కలు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది.
వాటితో పాటుగా మరొక 6 కుక్కల్ని కూడా పెట్టారు. మొత్తం 16 కుక్కలు ఇందులో కవాతులో పాల్గొనడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. దీని తర్వాత సంతాలీ భాషలో రాజ్యాంగం. సంతాలీ భాషలో రాజ్యాంగం ఇది కూడా చాలా కీలకం. విడుదల 2025 డిసెంబర్ 25న అంటే క్రిస్మస్ రోజున భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాలీ భాషలో రచించిన రాజ్యాంగాన్ని ఆవిష్కరించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సంతాలీ భాషను ఎక్కువగా జార్ఖండ్ రాష్ట్రము, ఒడిస్సా రాష్ట్రము, పశ్చిమ బెంగాల్, బీహార్లలో ఎక్కువగా గిరిజనులు భాషను మాట్లాడతారు. ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ అండ్ బీహార్ ఈ భాష ఎక్కువగా గిరిజనులు, ఈ 4 రాష్ట్రాల్లోని గిరిజనులు మాట్లాడతారు. వారికి కూడా ఈ సంతాలీ భాషలో రాజ్యాంగం వస్తే రాజ్యాంగం అంటే ఏమిటి, దాంట్లో ఏమి ఉన్నాయి అన్నది కూడా వారికి కూడా తెలియజేస్తారని చెప్పి ఈ భాషలో తీసుకురావడం జరిగింది. వీరి లిపి ఓల్ చికీ లిపి. సంతాలీ భాషకు ఉన్నటువంటి లిపిని ఏమంటారంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఓల్ చికీ లిపి అంటారు. ఓల్ చికీ లిపిలో దీన్ని రాయటం జరిగింది. దేశంలో మనుగడలో ఉన్న అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటి సంతాలీ భాష. దీన్ని 2003లో సంతాలీ భాషను 2003లో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అయితే రీసెంట్గా మనం తీసుకుంటే 2026 ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గుజరాతీ మరియు తమిళం భాషల్లో రాజ్యాంగాన్ని విడుదల చేశారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గుజరాతు అండ్ తమిళం భాషల్లో రాజ్యాంగ ప్రతులని ట్రాన్స్లేట్ చేసి విడుదల చేశారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దీని తర్వాత బుందేలీ భాషలో రామచరితమానస్. బుందేలీ భాషలో రామచరితమానస్. సంస్కృత భాషలో వాల్మీకి రామాయణం స్ఫూర్తితో తులసీదాస్ అవధి భాషలో ఈ రామచరితమానస్ని రచించడం జరిగింది. దీనిని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన లాల్ ఖాన్ అన్నటువంటి ఆయన బుందేలీ భాషలోకి అనువదించారు. ఈ లాల్ ఖాన్ అన్నటువంటి ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి వారు. ఈ బుందేలీ భాషలో ఈ రామచరితమానస్ని, తులసీదాస్ రచించిన రామచరితమానస్ని రచించడం జరిగింది. నెక్స్ట్ మరొక కీలకమైనది వందే భారత్ స్లీపర్ రైలు. వందే భారత్ స్లీపర్ రైలు ప్రయోగాత్మకం. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. వందే భారత్ స్లీపర్ రైలు ప్రయోగాత్మకమైనటువంటి రన్ చేయడం జరిగింది. దాని గురించి ఒకసారి చూద్దాం. భారతదేశంలో 1969 ఆ సంవత్సరంలో భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా, 100వ పుట్టినరోజు సందర్భంగా శతాబ్ది అన్నటువంటి రైళ్లను ప్రారంభించడం జరిగింది. ఆ శతాబ్ది రైళ్లను తరువాత 2018 ఆ టైంలో ట్రైన్ 18 అని పేరు మార్చారు. అంటే శతాబ్ది రైళ్లు అంటే వేగవంతంగా ప్రయాణించే రైళ్లు అని ఉండేది. దానికి ట్రైన్ 18 అని పేరు మార్చారు. ఆ తరువాత వాటికి వందే భారత్ అని పేరు మార్చడం జరిగింది. వందే భారత్. నగరాలలో, ప్రముఖ నగరాల మధ్య వేగవంతమైన రవాణాని అందించడం కోసం ఈ వందే భారత్ రైళ్ళని ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చైర్ కారు,
స్లీపర్ లేకుండా ఓన్లీ చైర్ కార్ కూర్చుని ప్రయాణించే వందే భారత్లు మాత్రమే దేశంలో ఉన్నాయి. ఇంకా మరింత దూరంగా ఉన్న నగరాలని వేగంగా ప్రయాణం చేయడానికి రాత్రిపూట నడిచే వందే భారత్ స్లీపర్ రైలును తీసుకురావాలని నిర్ణయించి వాటిని ప్రయోగాత్మకంగా ప్రయోగించారు. దేశీయంగా తయారు చేసిన వందే భారత్ స్లీపర్ రైలు ఇది గంటకు 180 కిలోమీటర్ల ప్రయాణం చేసేటువంటి వేగాన్ని సాధించేలా దీన్ని రూపొందించారు. మొన్న ప్రయోగంలో 180 కిలోమీటర్ల గంటకు వేగాన్ని కూడా అందుకుంది. అయితే రైల్వే భద్రతా కమిషనర్, దాన్ని మనం సిఆర్ఎస్ అంటారు, కమిషనర్ ఫర్ రైల్వే సేఫ్టీ సమక్షంలో దీనికి సంబంధించిన తుది పరీక్షలు డిసెంబర్ 31, 2025 నాడు విజయవంతంగా జరిగాయి. ఈ ప్రయోగము 180 కిలోమీటర్ల గంటకు వేగంతో ప్రయాణం చేసిన ఈ ప్రయోగాన్ని రాజస్థాన్లో ఎక్కడ నిర్వహించారంటే, రాజస్థాన్లో కోటా అనే నగరం నుండి మధ్యప్రదేశ్లోని నాగ్దా మధ్య చేపట్టడం జరిగింది. నాగ్దా స్టేషన్ల మధ్య ఈ ప్రయోగాత్మక రన్ని చేపట్టారు. ఈ ప్రయోగ సమయంలో ఈ రైల్ ఇంజన్లో గ్లాస్ నిండా నీళ్లు పోసి ఒకదానిపై ఒకటి ఈ రైల్ ఇంజన్లో ఉంచిన గరిష్ట వేగమైన 180 కిలోమీటర్ల గంటకు అందుకున్నప్పుడు కూడా నీటి బొట్టు పైకి తొనకకుండా అద్భుతంగా ప్రయాణించింది. అయితే ఈ వందే భారత్ స్లీపర్ రైల్లో 16 కోచ్లు ఉంటాయి. 16 కోచ్లు. అయితే 2026 జనవరి 1వ తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటన ప్రకారము తొలి వందే భారత్ స్లీపర్ రైలు కోల్కతా నుంచి గౌహతీల మధ్య నడుస్తుంది అని ప్రకటించారు. కోల్కతా నుంచి గౌహతీల మధ్య 2026లో మొత్తం 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కోచ్లు మాత్రమే అది ఉంటుంది. ఇది జనవరి 18, 2026న తొలి వందే భారత్ స్లీపర్ రైలు కోల్కతా గౌహతీల మధ్య ప్రారంభం అవడం కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి ఆరావళి పర్వతాల దుమారం. ఆరావళి పర్వతాల దుమారం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు దుమారం రేగింది అన్నది చూద్దాం. ఆరావళి పర్వతాల మీద దేశంలోనే అత్యంత పురాతనమైన పర్వత శ్రేణి ఆరావళి పర్వత శ్రేణి. అత్యంత పురాతనమైన పర్వత శ్రేణి వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దాదాపు 250 కోట్ల సంవత్సరాలకు మునిపే, అంటే ప్రోటెరోజయిక్ యుగం నుంచి ఇవి ఏర్పాటయ్యాయి. ప్రోటెరోజోయిక్ యుగంలో ఈ ఆరావళి పర్వతాలు ఏర్పడినట్లుగా మనకి చరిత్ర అనేది చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో పురాతన ముడత పర్వత వ్యవస్థల్లో ఒకటిగా ఈ ఆరావళి పర్వత వ్యవస్థని పరిగణిస్తారు. ఢిల్లీ నుంచి మొదలై ఈ ఆరావళి పర్వతాలు ఢిల్లీ నుంచి మొదలై నైరుతి దిశగా దక్షిణ హర్యానా ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయంటే దక్షిణ హర్యానా, రాజస్థాన్ మీదుగా గుజరాత్ వరకు, రాజస్థాన్ మీదుగా గుజరాత్ వరకు కూడా ఇవి విస్తరించి ఉన్నాయి. దాదాపు 700 కిలోమీటర్ల మేర ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. ఇందులో కీలకమైన ఖనిజాలు లభ్యమవుతున్నాయి. అందుకే కొందరు అనుమతులతో, మరికొందరు అక్రమంగా ఈ ఆరావళి పర్వతాల్లో మైనింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంది. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో కమిటీ ఇటీవల ఆరావళి శ్రేణిలో కొండ అంటే ఏమిటో ఒక నిర్వచనాన్ని ఇచ్చింది. ఆ నిర్వచనానికి కేంద్రం ఆమోదించడం కూడా జరిగింది. కొండ అంటే ఏమిటి అంటే చుట్టూ ఉన్న ప్రదేశం కంటే 100 మీటర్లు
లేదా 328 అడుగులు. ఇది చాలా ఇంపార్టెంట్. చుట్టూ ఉన్న ఫ్లాట్ ప్రదేశం కంటే 100 మీటర్లు లేదా 328 అడుగుల కంటే ఎత్తైన ప్రాకృతిక స్వరూపాన్ని కొండ అంటారు అని ఈ కేంద్ర పర్యావరణ అటవీ శాఖ కమిటీ ప్రత్యేకమైన నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. 500 మీటర్ల పరిధిలో అలాంటి కొండలు 2 ఉంటే అది పర్వత శ్రేణిగా నిర్వచనం ఇచ్చింది. ఇక్కడ కొండ మధ్యలో 500 మీటర్లకి సేమ్ మరొక 100 మీటర్లు పైబడి ఉన్న కొండ ఉంటే ఇది ఒక పర్వత శ్రేణిగా పరిగణించబడుతుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఇలాంటి కొలతలు ఆరావళి పర్వతాలకు అక్కడి జీవావరణానికి ముప్పు తెస్తాయని ఢిల్లీ, ఉదయపూర్లో నిరసనలు చెలరేగాయి. ఈ నిర్వచనం వలన పర్యావరణానికి మరింత హాని జరుగుతుంది, తవ్వకాలు విపరీతంగా పెరిగిపోతాయి, మైనింగ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అని చెప్పి ఢిల్లీలోను ఉదయపూర్లోను పూర్తిగా నిరసనలు మొదలుపెట్టారు. ఈ ఆరావళి ప్రస్తుత పరిస్థితిపై పీపుల్ ఫర్ ఆరావలీస్ అనే సంస్థ వివర సమాచారాన్ని తీసుకురావడం జరిగింది. దీనిపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని, వీటి రక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని కూడా కేంద్రం ప్రకటించింది. అయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 2025 జూన్ 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టును కూడా ప్రారంభించారు. ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని కూడా నరేంద్ర మోదీ ప్రారంభించారు. 2025 డిసెంబర్ 29న సుప్రీంకోర్టు కమిటీ సిఫార్సులు నిలిపివేయాలని సూచించి కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు వాటిపైన స్టే విధించింది. ఏదైతే 100 మీటర్లు లేదా 328 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ప్రాంతాన్ని కొండ అంటారని, 2 కొండల మధ్య 500 మీటర్ల దూరం ఉంటే పర్వత శ్రేణి అవుతుందని ఇలాంటి నిర్వచనం ఇచ్చిన ఆ కమిటీ సూచనలు నిలిపివేయాలని, మరొక కొత్త కమిటీ వచ్చే సిఫార్సుల వరకు ఈ నిర్వచనంపై స్టే విధిస్తున్నామని సుప్రీంకోర్టు ఇచ్చింది. గతంలో 2025 నవంబర్లో సుప్రీంకోర్టు ఆ నిర్వచనాన్ని సమర్థించింది. దాన్ని కూడా ఈ నిరసనలు చెలరేగడంతో దానిపైన కూడా స్టే విధించడం జరిగింది. తీర్పు చెప్పిన త్రిసభ్య ధర్మాసనం, 3 సభ్యుల ధర్మాసనం అంటారు. త్రిసభ్య ధర్మాసనం అంటే అందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్, అలాగే జస్టిస్ జేకే మహేశ్వరి, అలాగే జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్ తదుపరి విచారణను 2026 జనవరి 21కి వాయిదా వేసింది. డిసెంబర్ 2024న ఆరావళి పర్వత శ్రేణులు రాష్ట్రాలు కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. కొత్త మైనింగ్స్ కూడా ఇవ్వడానికి వీలు లేకుండా నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం విధించింది. నెక్స్ట్ మనకి మరొక కీలకమైనటువంటి చట్టము కొత్తగా రావడం జరిగింది. ఆ కొత్త చట్టము ఏమిటి అన్నది ఒకసారి మనం చూద్దాం. ది సబ్కా బీమా సబ్కి రక్ష. ది సబ్కా బీమా సబ్కి రక్ష బీమా చట్టాల సవరణ చట్టం. బీమా చట్టాల సవరణ చట్టం 2025. ది సబ్కా బీమా సబ్కి రక్ష అంటారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ యాక్ట్స్ని, బీమా చట్టాలని సవరించడం కోసం తీసుకొచ్చిన కొత్త చట్టం ఇది. దీని అర్థం ఏమిటి? ది సబ్కా బీమా సబ్కి రక్ష అంటే అర్థం అందరికీ బీమా, అందరికీ భద్రత. అందరికీ బీమా, అందరికీ భద్రత
అనేటువంటి అర్థం వస్తుంది. సబ్కా బీమా సబ్కీ రక్ష అంటే. ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది ఎవరంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. నిర్మలా సీతారామన్. అయితే ఈ లోక్సభలో పెట్టినటువంటి తేదీ మరియు ఆమోదించిన తేదీ ఏమిటి? లోక్సభ డిసెంబర్ 16, 2025న ఈ బిల్లును లోక్సభలో పెట్టారు. అదే రోజున లోక్సభ ఆమోదించింది. మరి రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదించిన తేదీ ఇమీడియట్ డే, ద నెక్స్ట్ డే, డిసెంబర్ 17, 2025న ఆమోదించింది. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ బిల్లు పైన ఎప్పుడు సంతకం చేశారంటే డిసెంబర్ 20, 2025న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనిపైన సంతకం చేయడం జరిగింది. దీంతో ఇది చట్టమైంది. అయితే ఇది చట్టం అవడానికి కొన్ని చట్టాలు సవరించబడడం కాకుండా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ద సబ్కా బీమా సబ్కీ రక్ష చట్టం 2025 కాకుండా కొత్తగా వచ్చినటువంటి ఈ చట్టము ఏ ఏ చట్టాలని రద్దు చేసింది లేదా సవరించడం జరిగింది అంటే ఇన్సూరెన్స్ చట్టం, ది ఇన్సూరెన్స్ యాక్ట్ అంటారు. ఇన్సూరెన్స్ చట్టం 1938. రెండోది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చట్టం 1946. అలాగే 1956, 46 కాదు, ఎల్ఐసి ఫస్ట్ మనకు 1956లో ఏర్పడింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ చట్టం, IRDAI చట్టం 1999. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం 1999. ఈ 3 చట్టాలు సవరించబడ్డాయి. సవరణ చట్టం అన్నాం, రీప్లేస్ చేయబడలే, సవరించబడ్డాయి, అమెండెడ్. ఈ కొత్త బిల్లు ఇన్సూరెన్స్ కంపెనీలలోకి, అది ప్రభుత్వ కంపెనీలు కావచ్చు, ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను FDIs అంటారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ను 100% అనుమతిస్తుంది. అంటే ఒక ఫారిన్ ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్గా భారత్కు వచ్చి తన వ్యాపార కార్యకలాపాలని నిర్వహించుకోవచ్చు 100%. ఇప్పటి వరకు ఈ బిల్లు రావడానికంటే ముందు వరకు FDI లిమిట్ 74% ఉండేది. అంటే ఒక విదేశీ కంపెనీ 74% వాటాతో ఇన్సూరెన్స్ కంపెనీ భారత్లో మెయింటైన్ చేసేది. మిగతా 26% ఒక భారతీయ కంపెనీకి షేర్ ఉండేది. నెక్స్ట్, ఈ బిల్లు రీఇన్సూరెన్స్ వ్యాపారంలో ఉన్న విదేశీ సంస్థలకి అవసరమైన నికర యాజమాన్య నిధుల పరిమితిని 5,000 కోట్ల నుంచి 100 కోట్లకి తగ్గించాలని కూడా ప్రతిపాదించింది. LICకి స్వేచ్ఛ ఇచ్చారు. IRDAకి మరిన్ని అధికారాలు కూడా ఈ చట్టము ఇవ్వడం జరిగింది. LICకి స్వేచ్ఛ వచ్చింది. IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అంటారు, హైదరాబాద్లో దీని హెడ్ క్వార్టర్స్, దీనికి మరిన్ని పవర్స్ని ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ రంగంలో 100% FDIల్ని అలౌ చేయడానికి తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. రైట్, దీని తర్వాత మరొక చట్టం కూడా చూద్దాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ది సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025. సవరణ బిల్లు 2025 ఎక్సైజ్ బిల్లుని కూడా కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినది సేమ్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే డిసెంబర్ 1, 2025 పెట్టగా లోక్సభ దీన్ని డిసెంబర్ 3, 2025 ఆమోదించింది. మరి రాజ్యసభ అంటే
ఒకే రోజున ఆమోదము ప్రవేశపెట్టడం. డిసెంబర్ 4, 2025న ప్రవేశపెట్టగా అదే తేదీన ఆమోదించింది. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీనిపై ఎప్పుడు సంతకం చేశారంటే డిసెంబర్ 11, 2025న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీని మీద సంతకం చేయడం జరిగింది. అయితే ఇది సెంట్రల్ ఎక్సైజ్ చట్టం 1944కి సవరణలు చేయడానికి ఉద్దేశించబడినది. సెంట్రల్ ఎక్సైజ్ చట్టం 1944కు సవరణ కోసం ఈ కొత్త బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లు ప్రాసెస్ చేయని పొగాకు, ప్రాసెస్ చేసిన పొగాకు, ప్రాసెస్ చేయని పొగాకు, ప్రాసెస్ చేసిన పొగాకు, పొగాకు ఉత్పత్తులు మరియు పొగాకు ప్రత్యామ్నాయాలపై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతుంది. అంటే వాడకం తగ్గించడం కోసం ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం పెంచుతుంది. తర్వాత సిగరెట్లు, చుట్టలు, హుక్కా, సిగరెట్లు, చుట్టలు, అలాగే హుక్కా, నమిలే పొగాకు, జర్దాపై ప్రస్తుతం ఉన్న 28% జిఎస్టీతో పాటుగా స్పెషల్గా ఒక సెస్ కూడా విధిస్తారు. జిఎస్టీ ప్లస్ సెస్ అంటే పన్ను మీద పన్ను విధించడాన్ని సెస్ అంటారు, అది ఉంటుంది. అలాగే ముడి పొగాకు పైన 60 నుంచి 70% ఎక్సైజ్ డ్యూటీ పడుతుంది. సిగరెట్లు, చుట్టలపై 25% ఉంటుంది. లేదంటే ప్రతి 1000 చుట్టలకు 5,000 రూపాయలు చొప్పున డ్యూటీ అనేది ఉంటుంది. పొడవు ఫిల్టర్ ఆధారంగా ప్రతి 1000 సిగరెట్లకు 2,700 నుంచి 11,000 వరకు ఎక్సైజ్ అనేది ఉంటుంది. నమిలే పొగాకుకు ఇది కిలోకు 100 రూపాయలుగా ఈ ఎక్సైజ్ డ్యూటీ ఈ చట్టం ప్రకారము విధించబోతున్నారు. కాబట్టి అంటే వాడకాన్ని తగ్గించడం, రోగాల్ని తగ్గించడం అన్న దాంట్లో భాగంగా దీనిపైన ఈ ట్యాక్స్ని వేస్తారు. దీన్నే సింపుల్గా సిన్ ట్యాక్స్ అని కూడా పిలవచ్చు, పాపపు పన్ను అంటారు. ఓకే, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే మరొక కీలకమైనటువంటి బిల్లును కూడా తీసుకురావడం జరిగింది. ఆ కీలకమైన బిల్లును చూద్దాం. ది హెల్త్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్. ది హెల్త్ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్ 2025. ఇది మరొక కీలకమైనటువంటి బిల్లు. మొన్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టిన దాంట్లో దీనినే ఆరోగ్య భద్రత నుంచి జాతీయ భద్రత బిల్లు 2025 అని కూడా పిలుస్తారు. దీనికి ఇంకొక పేరు ఆరోగ్య భద్రత నుంచి జాతీయ భద్రత బిల్లు అని కూడా పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. ఆరోగ్య భద్రత నుంచి జాతీయ భద్రత బిల్లు అని దీన్ని పిలుస్తారు. దీనిని కూడా లోక్సభలో ప్రవేశపెట్టినది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారే. మరి లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే డిసెంబర్ 1, 2025న ప్రవేశపెట్టారు. లోక్సభ ఎప్పుడు ఆమోదించిందంటే డిసెంబర్ 5, 2025న ఆమోదించింది. రాజ్యసభ ఎప్పుడు దీన్ని ప్రవేశపెట్టి ఆమోదించిందంటే డిసెంబర్ 8, 2025. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీని మీద సంతకం ఎప్పుడు చేశారంటే డిసెంబర్ 15, 2025న ప్రవేశపెట్టారు. అంటే దీంతో ఇది చట్టంగా మారింది. అయితే ఈ బిల్లు ద్వారా కేంద్రం పాన్ మసాలా తయారు చేసే కంపెనీల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి జిఎస్టీకి అదనంగా సెస్ వసూలు చేయనుంది. ఇది ప్రధానంగా పాన్ మసాలాలు తయారు చేసేటువంటి కంపెనీల పైన స్పెషల్ జిఎస్టీ ప్లస్ సెస్సుల్ని విధించడం కోసం ఈ బిల్లు ఉద్దేశించబడింది. ఇది ఆరోగ్య మరియు జాతీయ భద్రతలకు వెచ్చించే నిధుల వనరులను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే పాన్ మసాలాలు తినడం వలన ఆరోగ్యాలు దెబ్బతింటాయి కాబట్టి అది తయారు చేసిన వారి దగ్గర నుంచే వసూలు చేసి వారి కోసమే ఖర్చు పెట్టడం.
ప్రస్తుతం పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై 28% జీఎస్టీతో పాటుగా పరిహార సెస్ కూడా వసూలు చేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం పరిహార సెస్ స్థానంలో పొగాకుపై ఎక్సైజ్ డ్యూటీని, పాన్ మసాలాలపై ఈ కొత్త సెస్‌ను విధించడం జరుగుతుంది. కాబట్టి ఇదొక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిల్లు. గంట దాటినట్టుంది కదండీ!